హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ టాక్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోలో క్రికెట్లో 5 అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన లిస్ట్ లో నెంబర్ 1 గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఫ్రెండ్స్, మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతం అయితే దానికి సచిన్ టెండూల్కర్ దేవుడు అని మనం గట్టిగా నమ్ముతాం. అందుకే ఆయన్ని గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం. ఫ్రెండ్స్, సచిన్ కున్న రికార్డ్స్ అన్ని ఇన్ని కావు. ఫర్ ఎగ్జాంపుల్ 2011 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ పై జరిగిన లీగ్ మ్యాచ్ లో సెంచరీ సాధించడం ద్వారా తను 100 సెంచరీలు సాధించిన బ్యాట్స్మెన్ గా చరిత్రలో నిలిచాడు. రీసెంట్ గా విరాట్ కోహ్లీ తన 83వ సెంచరీని కంప్లీట్ చేశాడు. సచిన్ రికార్డ్ ని బ్రేక్ చేస్తాడా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలానే సచిన్ కున్న మరొక రికార్డ్ 1998వ సంవత్సరంలో ఆ సింగిల్ ఇయర్ లోనే సచిన్ టెండూల్కర్ 1894 రన్స్ సాధించాడు. ఈ రోజుకి ఈ రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తారా లేదా, ఎవరైనా బ్రేక్ చేయగలరా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మన లిస్ట్ లో నెంబర్ 2 హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఫ్రెండ్స్, 2014 నవంబర్ 13న ఈడెన్ గార్డెన్స్ లో ఒక అద్భుతం జరిగిందని చెప్పాలి. అంతకు ముందు వరకు గాయంతో రెస్ట్ తీసుకున్న రోహిత్ శర్మ ఆ మ్యాచ్ లో శ్రీలంకపై బరిలో దిగాడు. ఆ ఒక్క రోజు చరిత్రని తిరగరాసిందని చెప్పాలి. 33 ఫోర్లు, 9 సిక్సర్లు, ప్యూర్ క్లాస్. అసలు శ్రీలంక బౌలర్లకి ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 264 పరుగులు సాధించాడు. ఈ రోజుకి ఈ రికార్డ్ ని ఎవరూ బ్రేక్ చేయలేకపోతున్నారు. నెంబర్ 3 వెస్టిండీస్ లెజెండ్ బ్యాట్స్మెన్ బ్రియన్ లారా. ఫ్రెండ్స్, వెస్టిండీస్ లెజెండ్ బ్యాట్స్మెన్ బ్రియన్ లారా ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ లో 2004లో అత్యధిక స్కోర్ 400 పరుగులు సాధించాడు. 20 ఏళ్లు గడిచినా కానీ ఈ రోజు కూడా ఈ రికార్డ్ ని ఎవరు చేరుకోలేకపోతున్నారు. రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆల్రౌండర్ రియాన్ మల్లర్ జింబాబ్వేపై 364 పరుగులు సాధించి లారా రికార్డు బ్రేక్ చేసే దగ్గరకు వచ్చినా కానీ లారా మీద ఉన్న గౌరవంతో తన ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసుకున్నారు. నెంబర్ 4 శ్రీలంక లెజెండరీ హౌస్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్. ఫ్రెండ్స్, టెస్ట్ క్రికెట్ లో 700 వికెట్లు తీయాలంటేనే చాలా కష్టమైన పని. అలాంటిది 800 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ కి నిజంగా ఒక హ్యాట్స్ అని చెప్పాలి. తర్వాత ప్లేస్ లో ఆస్ట్రేలియాకి చెందిన షేన్ వాన్, ఇంగ్లాండ్ చెందిన జిమ్మీ ఆండర్సన్, ఇండియాకి చెందిన అనిల్ కుంబ్లే, ఇంగ్లాండ్ చెందిన స్టూవర్ట్ బ్రాడ్ ఉన్న వీళ్ళంతా రిటైర్ అయిపోయారు. కాబట్టి ఈ రికార్డు కూడా బ్రేక్ అవ్వడం చాలా కష్టమనే చెప్పాలి. నెంబర్ 5 పాకిస్తానీ రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అఖ్తర్. ఫ్రెండ్స్, క్రికెట్ చరిత్రలో వేగం అంటే ఖచ్చితంగా షోయబ్ అఖ్తర్ అని చెప్పాలి. ఎందుకంటే 2003 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై తను వేసిన ఫాస్టెస్ట్ డెలివరీ 161.3 km/h. ఈ రోజు కూడా ఈ రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేకపోతున్నారు. అలానే తర్వాత ప్లేస్ లో ఆస్ట్రేలియాకు చెందిన పేసర్లు బ్రెట్లీ 160.8 km/h, షాన్ టైట్ 160.7 km/h, అలానే మిచెల్ స్టార్క్ 160.4 km/h ఉన్న ఎవరు కూడా షోయబ్ అఖ్తర్ రికార్డ్ ని బ్రేక్ చేయలేకపోయారు. ఫ్రెండ్స్, నేను ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో జరిగిన అన్బ్రేకబుల్ రికార్డ్స్ గురించి డిస్కస్ చేశాను. ఇప్పుడున్న ప్రెజెంట్ క్రికెటర్స్ ఎవరైనా ఈ రికార్డ్స్ ని బ్రేక్ చేయగలరా లేదా అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలానే మా వీడియోస్ కనుక నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంకింగ్ యూ. సైనింగ్ ఆఫ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ టాక్స్, సబ్స్క్రైబ్ ప్రసాద్ టాక్స్.